ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు. ఈ 9 రోజులు కూడా ఎంతో పవిత్రంగా పూజలు చేశారు ఆ గణనాథుడికి. అలాగే మరి కాసేపట్లో గణేష్ శోభాయాత్ర కూడా స్టార్ట్ కాబోతోంది. ఇంకా ఆ టస్కర్కి సంబంధించి వెల్డింగ్ పనులు కూడా పూర్తి కాలేదు. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే గనక మనకి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చారు. ఈ ఏడు 69 అడుగులతో శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా మనకి లంబోదరుడు దర్శనమిచ్చాడు. ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఏ రూట్ మ్యాప్లో అయితే ఈ శోభాయాత్ర జరిగిందో ఈ ఇయర్ కూడా అదే రూట్ మ్యాప్ని ఫాలో అవుతున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులు కూడా చాలామందే వచ్చారు. మనకి నిన్న నైట్ కలశ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ కూడా గణేష్ని కలశ పూజ కంప్లీట్ అయిన తర్వాతే మనకి శోభాయాత్ర అనేది కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల లోపే ఈ శోభాయాత్ర అనేది కంప్లీట్ అయ్యేటట్టు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ పబ్లిక్ కూడా క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో కూడా పోలీసులు దాదాపుగా హుస్సేన్ సాగర్ వద్ద 40 క్రైన్స్ వరకు పెట్టి నిమజ్జనానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఈ గణేష్ చతుర్థి ఈ ఖైరతాబాద్ గణేష్ యొక్క విశిష్టత ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి అనంత చతుర్దశి రోజునే ఈ గణేష్ని నిమజ్జనం చేయడం జరుగుతోంది. మనకి రేపు చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఈరోజు నిమజ్జనం చేస్తున్నారని కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఖైరతాబాద్ గణేష్ మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు అనంత చతుర్దశి రోజునే ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ చూస్తుంటే దాదాపు మనకి చూస్తున్నాం మనం, భక్తులు కూడా చాలామందే వచ్చారు. కానీ ఎక్కడికక్కడ గేట్స్తో వాళ్ళని లోపలికి ఎలవ్ చేయకుండా ఉంచారు. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా టైం పట్టేలాగుంది. మనకి ఎగ్జాక్ట్ టైం వచ్చి 6:49 అవుతుంది. కానీ వీళ్ళు చెప్పిన టైం ఏంటంటే 6:30 లోపే గణేష్ని స్టార్ట్ చేస్తాము శోభాయాత్రకి అని అన్నారు. కానీ ఇంకా టైం పట్టేటట్టే కనిపిస్తోంది. అలాగే మరోవైపు మనకి కంటిన్యూగా వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ కూడా టైం పట్టింది. అదేవిధంగా ఈ ఇయర్ కూడా టైం పట్టేటట్టే కనిపిస్తోంది. ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, వారిని అడుగుదాం. ఈ ఇయర్ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉంది అనేది, ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది. మన అంచనా ప్రకారం అయితే వీళ్ళు చెప్పిన మాటలు ఎగ్జాక్ట్గా 6:30కి అంతా స్టార్ట్ అవుతుంది అని అన్నారు. అరౌండ్ ఇప్పుడు 6:50 అవుతుంది. 6:50 అయినా సరే ఇంకా స్టార్ట్ కాలేదు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. హాయ్ సార్, ఏర్పాట్లు ఎలా జరుగుతుంది? మంచిగా ఉంది మేడం. ఇక్కడ 24 అవర్ పోలీస్ డిపార్ట్మెంట్, 24 అవర్ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్, వాటర్ వాష్, హెల్త్ క్యాంపు. ఇప్పుడు 10-15 మినిట్ల ఇక్కడ నుంచి బయలుదేరుతాయి. ఇక్కడ మొత్తం ఆల్స్ మన తెలంగాణ నుంచి పబ్లిక్ వస్తుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద గణేష్ హైదరాబాద్. మనం అందరినీ శుభాకాంక్షలు గణేష్ పండుగ. అలాగే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు మనకు అందుబాటులో లేరు. అదేవిధంగా బడా గణేష్ చంద్ర ప్రతిష్ఠించిన కన్యకా పరమేశ్వరి కావచ్చు, జగన్నాథుడి కావచ్చు, ముందే వీళ్ళని నిమజ్జనం చేసిన తర్వాతే కన్యకా పరమేశ్వరిని అలాగే జగన్నాథ స్వామిని నిమజ్జనం చేసిన తర్వాత మన ఖైరతాబాద్ బడా గణేష్ని నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఇంకా శోభయాత్ర కంటిన్యూ కాకుండా స్టార్ట్ కాకుండానే ఒక కోలాహల వాతావరణం అయితే ఉందని చెప్పుకోవాలి. రహీం, ఓవర్ టు స్టూడియో.